చాలా బాగుందండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ చల్లని వాతావరణంలో మనం వంకాయ బజ్జీ చేసుకొని తిందాం. ఇక చేద్దాం పదండి. వంకాయని 4 ముక్కలుగా కట్ చేయాలి. ఇలా ఈ చివర్లు ఇలా కట్ చేసుకొని ఇదండి ఇలా చూసారా, ఇలా ఇదిగో ఈ టైప్లో. ముందుగా కళాయి పెట్టుకుందామండి. ముందుగా నువ్వులు వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఇవి బాగా దంచుకుంటే ముద్ద రెడీ అవుద్ది. ఇదిగోండి ఇలా మెత్తగా అయింది. ఇదిగోండి ఇందులోనే కారం కూడా వేస్తున్నాను, 2 స్పూన్లు. సాల్ట్ కూడా తగినంత వేస్తున్నాను. ఇదిగోండి ఇందులో ఉల్లిపాయ కూడా ఒకటి వేస్తున్నాను, ముద్దగా వస్తుంది. ఇదిగోండి ఇందులో కొద్దిగా చింతపండు వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది చింతపండు వేస్తే. ఇలాగా ఈ టైప్లో చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో అయితే మిక్సీ పెట్టుకోవచ్చు. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. వంకాయ కొద్దిగా వేపాలి. ఇదిగోండి వేస్తున్నాను. ఇదిగోండి ఇలాగ 50% వేగాయి, సరిపోద్ది. ఇలాగ వేగితే సరిపోతుంది. ఇలా సరిపోతుంది. ఇలాగ వేసుకుంటాం. వంకాయ బజ్జీకి కావలసిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, వాము, సాల్టు, కారము, కొద్దిగా పసుపు. ఇది శనగపిండిలో కొద్దిగా బియ్యపిండి వేసుకుంటున్నామండి. ఈ బియ్యపిండి వేస్తే కొద్దిగా క్రిస్పీగా వస్తుంది. ఒక 1/2 స్పూను పసుపు వేసాను, 1 స్పూన్ కారం వేసాను. దీనికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. వాము కూడా వేయాలి. కొద్దిగా ఇది ఇలా నలుపుకొని కొద్దిగా వేసుకోవాలి. ఇదండి ఇలాగ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిపి కొద్దిగా నీళ్ళు వేసుకొని ముద్దగా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని కొద్దిగా అలా కలుపుకుంటుంటే ఇదే ఇలాగ కలుపుకోవాలండి. ఇంకా కొద్దిగా లూజ్ చేసుకోవాలి. ఇలా సరిపోతుందండి. ఇలా కలుపుకుంటే ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను. వంకాయ ముంచి ఇలాగ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ కొద్దిగా ముందుగానే చూసుకోవాలండి. సరిపోయింది. ఇది ఇందాక వేపుకొని పెట్టుకున్నాం కదండి వంకాయ, దానికి మసాలా ముద్ద పెట్టుకోవాలి. ఇలా సెంటర్కి ఇలా తీసి ముద్దని ఇలా పెట్టుకోవాలి. ఇలా సరిపోతుందండి. ఇలా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇది ఇలా బజ్జీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వర్షం మొదలైందండి, అందుకే గొడుగెట్టుకోవాల్సి వచ్చింది. చిన్న చినుకులు పడుతున్నాయి. ఆయిల్లో వర్షం పడకూడదు కదా, అందుకని. ఇప్పుడే వర్షం తగ్గిందండి కొద్దిగా.
చిన్న శనగలు పడుతున్నాయి. ఇలా వంకాయని ముంచుకొని ఇలా వేయాలి. ఈ చల్లదానికి తింటే వంకాయ బజ్జీ చాలా బాగుంటుందండి. ఇదిగోండి వంకాయ బజ్జీ రెడీ అయింది. టేస్ట్ చూద్దాం రండి. ఇప్పుడు ఇలా నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి. చాలా బాగుందండి. నిమ్మకాయ వేసాం కదా, ఉల్లిపాయ వేసాం, కొత్తిమీర వేసాం. ముందుగా వంకాయ నూనెలో వేపుకున్నాం కదండి. అది అయిన తర్వాత చల్లబడిన తర్వాత ముద్ద పెట్టాం కదా, మసాలా ముద్ద రెడీ చేసి పెట్టాం. ఆ ముద్ద పెట్టిన తర్వాత శనగపిండిలో పెట్టి ముంచి వేస్తే బజ్జీ ఉందండి. చాలా ఎక్సలెంట్ వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.